కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల హామీతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ని ఆదరించి పట్టం కట్టారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైందన్నారు. వృత్తిరీత్యా వైద్యుడిని అయినప్పటికీ సమాజంలో పెరుగుతున్న అవినీతి అక్రమాలతో చలించి తాను రాజకీయాలలోకి వచ్చానన్నారు. భవిష్యత్తులో తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తోడ్పడతానని చెబుతున్న సత్యనారాయణతో మా కరీంనగర్ ప్రతినిధి తోట శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గాను మానకొండూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఘన విజయం సాధించిన కవ్వంపల్లి సత్యనారాయణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మీరు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రభంజనం సృష్టించి 64 మంది ఎమ్మెల్యేల కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంట. మానకొండూరు నియోజకవర్గంలో గత పాలకులకు నిర్లక్ష్యం వల్ల కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులంతా కూడా అంటే మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, మీరు ఆ అభివృద్ధిపై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద అచంచలమైన విశ్వాసంతో 6 గ్యారంటీలను ఎప్పుడైతే ఇచ్చిందో ప్రజలు వాళ్ళు నెరవేరుస్తారని నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 హామీలను ఇమ్మీడియట్గా నెరవేర్చడం జరిగింది. అందరికీ ముఖ్యమైన హామీ ఏంటంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యం ప్రజలు బాధపడుతూ ఉన్నారు, అధిక బిల్లులతో చితికిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలను కేటాయిస్తూ మొన్నటి రోజు 9వ రోజు దాన్ని స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఉచిత ప్రయాణం రవాణా శాఖ లోపల మహిళలందరికీ చేయాలని అవి నమ్మిన వెంటనే 2 స్కీములను చేయడం జరిగింది. తప్పకుండా గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల గత పాలకులు ఎప్పుడైతే ప్రజలకు దూరం అయిపోయినారో, అరాచకాలు మొదలైనయో, నిరంకుశత్వం మొదలైందో వాళ్ళు అప్పుడే ఆలోచించినారు కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు అన్నీ జరుగుతాయన్న ఉద్దేశంతో ఈరోజు నమ్మకంగా ఉన్నారు. సమస్యలంటే ఈ దాంట్లో సమస్య లేదు. రోడ్ల విషయం తీసుకుందామంటే సమస్యలే, ఉద్యోగాల విషయం తీసుకుంటే సమస్యలే. ఉద్యోగులకు డిఏలు పెంచకుండా, ఉద్యోగాలు సకాలంలో ఇవ్వకుండా ఇదో పెద్ద సమస్య. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం సమస్య. ఏ సమస్య ఎందులో వెతికినా ప్రతి దాంట్లో ఒక సమస్య ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇవన్నీ నెరవేరుస్తారని. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇవి కేవలం 5 గంటలలోనే దాదాపు 75,000 భూ సమస్యలు గుర్తించడం జరిగింది. అంటే మీ నియోజకవర్గంలో ఇలా అంటే మీరు కూడా ఏదైనా ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాన్ని ఏమైనా చేపట్టబోతున్నారా? ప్రజలకు చేరువయ్యేంతకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? తప్పకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తప్పకుండా ప్రతి గ్రామంలో ఒక ప్రజా వేదిక పెట్టి ప్రజా దర్బార్ నిర్వహించి వాళ్ళకున్న సమస్యలు, ఎందుకంటే ఇక్కడ కూడా ధరణిలో పోగొట్టుకున్న వాళ్ళు, అదేవిధంగా ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఇచ్చి దాన్ని ప్రొహిబిటెడ్ కాలంలో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా తక్షణమే పరిష్కరించడానికి ఆ ధరణి పోర్టల్ను ఏ విధంగా మారుస్తే, రద్దు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో మేము అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడినాం. తప్పకుండా అది కూడా త్వరలోనే తేలుస్తుంది. ఈ భూముల సమస్యలకు ఒక శ్రీకారం చుట్టడానికి కొంత కమిటీని వేసి త్వరలోనే పరిష్కరిస్తారని తెలియజేస్తా ఉన్నారు. దశాబ్ద కాలంగా మీరు రాజకీయాలలో ఉన్నారు, అంటే తొలిసారిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కదా, అంటే మీ భవిష్యత్ కార్యాచరణ? నేను ఒక వైద్యుడిగా వైద్యం చేస్తుండేవాడిని. వైద్యులు ఒక వ్యాధి రుగ్మతలకు మాత్రం పరిష్కారం దొరికేది, కానీ సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. అవన్నిటినీ తీర్చడానికి కోసమే నేను రాజకీయాల్లో ప్రవేశం చేసిన. అదే చిత్తశుద్ధితో డెఫినెట్గా నేను ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మొత్తానికి తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేస్తానంటూ కూడా కుళ్ళిపోయిన రాజకీయాలతో కూడా భ్రష్టు పట్టిన రాజకీయాలను కూడా తాను మళ్ళీ తిరగరాస్తానని చెప్పేసి కూడా కవ్వంపల్లి సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.